స్నేహితులారా, దేవుని యొద్దకు మీరు ఏం తీసుకుని వస్తున్నారు? మాకు తినుటకు ఆహారం లేవు, వస్త్రం లేవు, ఇల్లు లేదు, బంగారం లేదు, నా పిల్లలకు మంచి జీవితాలను దయచేయము అని అల్పమైన సంగతులను తీసుకుని రాకు. ప్రార్థనలో దేవునితో వాయిద్యమాడకు. నీకు తెలుసా, నీకు రోజువారీ అక్కర్లు దేవుడు ఎల్లప్పుడూ కలుగునట్లు నీకు ముందుగా సిద్ధపరిచి ఉన్నాడు. మరి ఏమైనా ప్రార్థించాలి అనే ప్రశ్న వచ్చిందా నీలో? నీ ప్రార్థన చేస్తే యెహోవా చేయని కార్యం అంటూ ఏదైనా ఉన్నదా? తండ్రి, నేను త్రోవ తప్పిపోకుండా దయచేయము. నా కుటుంబంతో నేను మిమ్మల్ని ఆరాధించినట్లు చేయము. నీవు మాకు దయచేసిన దాన్ని బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లించదును. నాకు అక్కరగా ఉన్నవేవో నీకు తెలియను, వాటి గురించి నేను చింతించను. నా హృదయాంతరంగములను ఎరిగిన వాడా, దావీదుకు తోడై ఉన్నవాడా, నాకును నా వృద్ధాప్యం వరకు నీ పిలుపుని అందుకునే వరకు నేను నిలువెచ్చని స్థితిలో ఉండక నేను విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనుచున్నాను. నేను కుడికైనను ఎడమకైనను తిరుగుక నిన్ను ఆనుకునే భాగ్యం దయచేయము. ఇరుకులో విశాలత కలుగజేయవాడా, నీ 10 ఆజ్ఞల ప్రకారం నేను న్యాయంగా నీ యందు కృతజ్ఞత కలిగి జీవించినట్లు చేయము. దావీదు వలె నా వృద్ధాప్యమందు నేను సిగ్గుపడకుండానట్లు నీ కృప నాకు దయచేయము. ప్రియ నేస్తమా, దేవుని దగ్గరకు నీవు తీసుకురావాల్సింది ఇదే కదా. నీవు నీ వృద్ధాప్యమందు నీ పిల్లల వలన నీవు సిగ్గుపరచకూడదు. ఆమేన్.